ఫ్రెండ్స్, ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్ యుద్ధంలో చిక్కుకుని ఉండగా మోదీగారు షేక్ మొహమ్మద్ కలిసి 2032 వరకు ఒక భారీ వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించారు. 20,000 కోట్ల డాలర్ల వాణిజ్య లక్ష్యంపై భారత్ యుఏఈతో పూర్తి గేమ్ మార్చేసింది. రక్షణం నుంచి ఎనర్జీ వరకు అన్ని రంగాల్లో పూర్తిగా మారిపోయేలా ఒక బలమైన భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి 15, 2026 సాయంత్రం ఒక విశేషమైన దృశ్యం కనిపించింది. యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ విమానం భారత భూమిని తాకబోతుండగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అక్కడ నిలబడి ఆయన్ని స్వాగతించారు. ఇది సాధారణ పర్యటన కాదు. కేవలం 2 గంటల ఆ సమావేశం ప్రపంచ రాజకీయాల ఆటను పూర్తిగా తలకిందులు చేసేసింది. ప్రపంచ దేశాలన్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధాలు, పశ్చిమ ఆసియాలో పెరిగిన ఉద్రిక్తతలపై దృష్టి పెట్టి ఉండగా భారత్ యుఏఈ కలిసి ఒక భారీ ఆర్థిక ఆయుధాన్ని ప్రయోగించాయి. ఆ శబ్దం వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు అందరి చెవుల్లో మోగింది. 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20,000 కోట్ల డాలర్లకు చేర్చాలనే గట్టి సంకల్పం, ఎనర్జీ భద్రత నుంచి రక్షణ సహకారం వరకు ప్రతి రంగంలో బలోపేతం చేసే ప్రకటన, ఇవన్నీ కేవలం 20 నిమిషాల్లోనే జరిగాయి. అసలు ఈ 2 గంటల్లో ఏమైంది? ఎందుకు ప్రధానమంత్రి మోదీ స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి యుఏఈ అధ్యక్షుడిని స్వాగతించారు? ఖడీ ప్రాంతంలో భారత్ను అజేయంగా మార్చేస్తున్న ఆ వ్యూహమేమిటి? ఈ భాగస్వామ్యం చైనా, పాకిస్తాన్కు ఎందుకు చెడుకలలు కలిగిస్తోంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలన్నీ ఈ వీడియోలో చెబుతాం. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఇప్పుడు అర్థం చేసుకుందాం ఆ 2 గంటల ఐతిహాసిక పర్యటనలో ఏమైందో. షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ యుఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది భారత్కు ఆయన 3వ అధికారిక యాత్ర. గత 10 ఏళ్లలో ఇది ఆయన 5వ భారత్ పర్యటన. ఇదంతా భారత్ యుఏఈ సంబంధాలు ఎంత బలంగా, లోతుగా పాతుకుపోయాయో స్పష్టంగా చూపిస్తుంది. కానీ ఈసారి యాత్ర మాత్రం కొంచెం విశేషంగా, ప్రత్యేకంగా ఉంది. కేవలం 2 గంటల ఈ పర్యటనలోనే ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ మధ్య జరిగిన చర్చలు 2 దేశాల మధ్య ఉన్న విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సమావేశం నుంచి వచ్చిన అతిపెద్ద ఫలితం ఏమిటంటే 2032 నాటికి 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని 20,000 కోట్ల డాలర్లకు చేర్చాలనే ఆశయవంతమైన లక్ష్యం. ప్రస్తుతం 2025-26లో భారత్ యుఏఈ మధ్య వాణిజ్యం సుమారు 10,000 కోట్ల డాలర్లను దాటేసింది. దాన్ని మరో 6-7 ఏళ్లలో రెట్టింపు చేయాలని ఇప్పుడు సంకల్పం తీసుకున్నారు. ఇది చిన్న లక్ష్యం కాదు. భారత్ యుఏఈ కలిసి ఒక ఆర్థిక మహాశక్తిగా ఎదగబోతున్నామని ఇది స్పష్టంగా చెబుతోంది. ఈ సమావేశంలో ఎనర్జీ భద్రత, రక్షణ సహకారం, అణుశక్తి, కృత్రిమ మేధస్సు, కొత్త సాంకేతికతలు, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై వివరంగా చర్చ జరిగింది. ఒక లేఖా వినిమయం కూడా జరిగింది. దానిలో ద్రవ సహజ వాయువు ఎల్ఎన్జీ దీర్ఘకాలిక సరఫరాకు సంబంధించిన ఒప్పందాలున్నాయి. భారతదేశ ఎనర్జీ భద్రతకు ఇది చాలా పెద్ద సహాయం. యుఏఈ నుంచి వచ్చే ఎల్ఎన్జీ మన దేశంలో పెరిగిపోతున్న ఇంధన అవసరాలను తీర్చడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడొక ప్రశ్న: ఈ 20,000 కోట్ల డాలర్ల లక్ష్యం నిజంగా సాధ్యమేనా? దాన్ని ఎలా సాధిస్తారు? దీన్ని అర్థం చేసుకోవాలంటే భారత్ యుఏఈ మధ్య ఉన్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 2022 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు షేక్ మహమ్మద్ మధ్య వర్చువల్ సమావేశంలో ఈ చారిత్రక ఒప్పందం సంతకాలయ్యింది. 2022 మే నుంచి అమలులోకి వచ్చిన ఈ ఒప్పందం 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని పూర్తిగా మార్చేసింది. సిఈపిఏ రాకముందు 2020-21లో 2 దేశాల మధ్య వాణిజ్యం కేవలం $43.3 బిలియన్ మాత్రమే. కానీ సిఈపిఏ వచ్చాక 2023-24లో అది $83.7 బిలియన్ చేరింది. అంటే దాదాపు రెట్టింపు. ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకే $10 బిలియన్ దాటేసింది. ఈ ఒప్పందం వల్ల భారత్ నుంచి 90% ఎగుమతులకు యుఏఈలో డ్యూటీ లేకుండా ప్రవేశం లభిస్తోంది. దీని లాభం ఎక్కువగా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, మందులు, ఎలక్ట్రానిక్స్ వంటి శ్రమాధార రంగాలకు దొరికింది. నాన్ ఆయిల్ ఎగుమతులు సగటున 25.6% పెరిగాయి. స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఒక పెద్ద విజయం.
2023-24లో $2.75 బిలియన్ చేరాయి. ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి చాలా పెద్ద గుర్తింపు. కానీ ఇది కేవలం వాణిజ్యం గురించిన కథ మాత్రమే కాదు, ఇది ఒక పూర్తి వ్యూహాత్మక భాగస్వామ్యం కథ. భారత్ యుఏఈ సంబంధాలు ఇక ఆర్థిక రంగానికే పరిమితం కావు. రక్షణం, ఎనర్జీ, అంతరిక్షం, సాంకేతికత వంటి ముఖ్య రంగాల్లోకి కూడా లోతుగా వ్యాపించాయి. రక్షణ సహకారం గురించి చెప్పాలంటే 2023లో రాజస్థాన్లో మొదటిసారి భారత్ యుఏఈ సంయుక్త సైనిక విన్యాసం డెజర్ట్ సైక్లోన్ జరిగింది. నావికాదళం, వాయుసేన మధ్య క్రమం తప్పకుండా విన్యాసాలు జరుగుతున్నాయి. రెండు దేశాల సంయుక్త రక్షణ సమితి సమావేశాలు ఇప్పుడు సాంకేతిక సహకారం, శిక్షణపై దృష్టి పెడుతున్నాయి. యుఏఈ బ్రహ్మోస్ మిసైల్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, తేజస్ ఫైటర్ విమానాలు వంటి భారతీయ రక్షణ ఉత్పత్తులపై ఆసక్తి చూపుతోంది. ఇది భారత రక్షణ ఎగుమతులకు పెద్ద అవకాశం. ఆత్మనిర్భర్ భారత్ కలను నిజం చేసే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. 2025లో యుఏఈ సైన్యాధిపతి మేజర్ జనరల్ యూసుఫ్ మాయూఫ్ అల్ హలామీ భారత్ వచ్చినప్పుడు రక్షణ సహకారానికి కొత్త దిశ వచ్చింది. డిఆర్డీఓ, భారతీయ రక్షణ కంపెనీలతో చర్చలు జరిగాయి. భవిష్యత్తులో సంయుక్తంగా రక్షణ ఉత్పత్తులు తయారు చేసే అవకాశాలు తెరుచుకున్నాయి. యుఏఈ తన విజన్ 2030 కింద ఒక ప్రాంతీయ సాంకేతిక భద్రతా కేంద్రంగా ఎదగాలనుకుంటోంది. భారతం తన పెరిగే రక్షణ సాంకేతికత, ఎగుమతి విధానాలతో యుఏఈకు చాలా సరిపోయే భాగస్వామి అవుతోంది. ఎనర్జీ రంగంలో కూడా ఈ భాగస్వామ్యం కొత్త ఎత్తులు తాకుతోంది. 2024 సెప్టెంబర్లో అబుధాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భారత్ వచ్చినప్పుడు క్రూడాయిల్ నిల్వ, దీర్ఘకాలిక ఎల్ఎన్జీ సరఫరా, సివిల్ అణుశక్తి సహకారంతో 4 ముఖ్య ఒప్పందాలు జరిగాయి. యుఏఈ భారత్లో క్రూడాయిల్ నిల్వ చేసే అవకాశాలను వెతకడానికి, తమ ఒప్పందాలను పునరుద్ధరించడానికి అంగీకరించింది. ఎనర్జీ ఇండియా, ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం జాయింట్ వెంచర్ మరియు ఏడీఎన్ఓసీ మధ్య అబుధాబీ ఆన్షోర్ బ్లాక్ 1కు ఉత్పత్తి ఒప్పందం జరిగింది. ఇది భారత కంపెనీ యుఏఈలో చేస్తున్న మొదటి పని. మన ఎనర్జీ భద్రతకు ఇది చాలా సహాయపడుతుంది. గుజరాత్లో ఫుడ్ పార్క్ ఏర్పాటుకు కూడా ఒక ఒప్పందం జరిగింది. అది 2025లో ప్రారంభం కానుంది. ఈ ఒప్పందాలన్నీ మన ఎనర్జీ భద్రతను బలపరుస్తాయి, రెండు దేశాల ఆర్థిక బంధాలను మరింత గట్టిగా చేస్తాయి. అంతరిక్ష రంగంలో కూడా సహకారం పెరుగుతోంది. ఇస్రో, యుఏఈ స్పేస్ ఏజెన్సీ మధ్య శాంతియుత అంతరిక్ష అన్వేషణలో సహకార ఒప్పందం జరిగింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, గూఢచార సమాచారం పంచుకోవడం, సంయుక్త విన్యాసాలు, డెజర్ట్ సైక్లోన్ వంటివి మరింత బలపడ్డాయి. ఆర్థిక రంగంలో రెండు దేశాలు స్థానిక కరెన్సీలో లావాదేవీల వ్యవస్థ ప్రారంభించాయి. భారత రూపాయి, యుఏఈ దిర్హంతో క్రాస్ బార్డర్ లావాదేవీలు పెరుగుతున్నాయి. యుఏఈలో ఇండియా మార్ట్ వంటి చొరవలు వాణిజ్యాన్ని సులభతరం చేస్తున్నాయి. ఈ అడుగులన్నీ రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాలను బలపరుస్తున్నాయి, డాలర్పై ఆధారపడటం తగ్గిస్తున్నాయి. యుఏఈ నుంచి భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వేగంగా పెరిగాయి. 2022-23లో 3 రెట్లు పెరిగి $3.35 బిలియన్ చేరాయి. ఇది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఎమిరేట్స్ రెండింటికీ లాభం. ఇప్పుడు ముఖ్య ప్రశ్న, ఈ భారత్ యుఏఈ భాగస్వామ్యం చైనా, పాకిస్తాన్కు ఎందుకు ఇంత ఆందోళన కలిగిస్తోంది? మొదటిది, ఖడీ ప్రాంతంలో భారత్ ప్రభావం పెరగడం చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు పెద్ద అడ్డంకి. చైనా గ్వాదర్ పోర్టుకు భారీ పెట్టుబడులు పెట్టి ఖడీలో పట్టు బలపరుచుకోవాలని చూస్తోంది. కానీ భారత్ యుఏఈ బలమైన సంబంధాలు దాని ప్రణాళికలపై నీళ్లు చల్లేస్తున్నాయి. యుఏఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో కీలక సభ్యుడిగా భారత్కు ప్రాధాన్యత ఇవ్వడం చైనాకు పెద్ద దెబ్బ. రెండవది, రక్షణ రంగంలో భారత్ యుఏఈ సన్నిహితత పెరగడం పాకిస్తాన్కు ఆందోళన. యుఏఈ సాంప్రదాయకంగా పాకిస్తాన్ మిత్రదేశమే, కానీ ఇప్పుడు మొగ్గు స్పష్టంగా భారత్ వైపు. ఉగ్రవాదంపై భారత్కు మద్దతిచ్చి పాకిస్తాన్కు కఠిన సందేశాలివ్వడం, బ్రహ్మోస్, తేజస్ వంటి భారతీయ ఆయుధాలపై ఆసక్తి, ఇవన్నీ పాకిస్తాన్కు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. మూడవది, ఆర్థికంగా భారత్ యుఏఈ భాగస్వామ్యం కొత్త గ్లోబల్ సప్లై చైన్ కేంద్రంగా మారుతోంది. భారత్ భారీ మార్కెట్, పెరిగే తయారీ సామర్థ్యం, యుఏఈ గ్లోబల్ ట్రేడ్ హబ్ రెండు కలిసి చైనా ఆధిపత్యానికి సవాలు విసురుతున్నాయి. ఇందులోని పెద్ద సందేశం, భారతదేశం ఇక కేవలం మార్కెట్ కాదు, గ్లోబల్ ఆర్థిక వ్యూహాత్మక శక్తిగా ఎదుగుతోంది.
ఎనర్జీ భద్రత నుంచి రక్షణ సహకారం, సాంకేతికత నుంచి అంతరిక్షం వరకు ప్రతి రంగంలో భారత్ యుఏఈ కలసి కొత్త చరిత్ర రాస్తున్నాయి. ఈ భాగస్వామ్యం 2 దేశాలకు మాత్రమే కాదు, మొత్తం ప్రాంతానికి శాంతి సమృద్ధిని తెస్తోంది. చైనా, పాకిస్తాన్ ఆందోళన చెందవచ్చు, కాని ఇది కొత్త భారతదేశం యొక్క నిజం. తన హక్కులను కాపాడుకోవడం తెలిసిన భారతం స్నేహితులతో కలిసి మెరుగైన భవిష్యత్తును నిర్మిస్తోంది. మీకేమనిపిస్తోంది? ఈ లక్ష్యం సాధ్యమవుతుందా? ఈ భాగస్వామ్యం ప్రాంతీయ శక్తి సమతుల్యతను నిజంగా మారుస్తుందా? కామెంట్స్లో తప్పకుండా రాయండి. జై హింద్.